హలో ఆల్, వెల్కమ్ టు శామ్ తెలుగు వరల్డ్. ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ మరియు పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటైన మౌంట్ కైలాస్ గురించి తెలుసుకోబోతున్నాం. హిమాలయాల్లో మంచుతో కప్పబడి ఉన్న ఈ పర్వతం మీదికి ఎందుకని ఎవరూ ఎక్కలేకపోయారు? ఇక్కడ సమయం నిజంగానే వేగంగా నడుస్తుందా? ఇంత మిస్టీరియస్ విషయాల వెనుక ఉన్న నిజమేంటి? అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ మౌంట్ కైలాస్ అనేది టిబెట్ ప్రాంతంలో ఉంటుంది. దీని ఎత్తు సుమారు 6,600 మీటర్లు. ఇది సాధారణమైన పర్వతం కాదు. హిందూ పురాణాల ప్రకారం ఇది మహాశివుడు మరియు పార్వతీదేవి నివసించే స్థలమని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఈ పర్వతాన్ని దర్శించేందుకు వెళ్తారు. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ శిఖరాన్ని ఎవరూ ఎక్కలేదు. ప్రపంచంలో 8,800 అడుగులు ఉన్న ఎవరెస్ట్ లాంటి భారీ పర్వతంపై కూడా మనుషులు ఎక్కడం జరిగింది. కానీ ఈ మౌంట్ కైలాస్ పై ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేదు. కొంతమంది ఎక్కడానికి ప్రయత్నించిన వారు ఏం చెప్తున్నారంటే, వారికి కొన్ని వింతైన అనుభవాలు ఎదురయ్యాయంట. అవేంటంటే, అక్కడ సమయం అనేది చాలా వేగంగా గడుస్తుందని, గోర్లు జుట్టు సాధారణం కంటే వేగంగా పెరుగుతున్నట్లు అనిపించిందని, వయసు కూడా పెరిగినట్లు ఫీల్ అయ్యామని చెబుతున్నారు. అలా ఎక్కేటప్పుడు ఏదో శక్తి పైకి రానివ్వకుండా ఆపుతుందని కూడా చెప్పారు. సైంటిస్టు చెప్పే విషయాల ప్రకారం ఈ ప్రాంతంలో గాలి చాలా పలుచగా ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల శరీరానికి ఇలా వింతైన అనుభవాలు కలుగుతున్నచ్చని చెబుతున్నారు. అలానే తీవ్రమైన వాతావరణం కారణంగా శిఖరాన్ని అధిరోహించడం చాలా ప్రమాదమని ప్రజెంట్ ఇలా ఎక్కడాన్ని నిషేధించారు. ఇదిలా ఉండగా ఈ పర్వతం చుట్టూ మానస్ సరోవర్ మరియు రక్షసాల్ అనే నదులు ఉంటాయి. వీటిలో ప్రత్యేకత ఏంటంటే, మానస్ సరోవర్ నీరు ఫ్రెష్గా తాగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ రక్షసాల్ నీరు మాత్రం కొద్దిగా ఉప్పుగా సముద్రం నీరులా ఉంటాయి. రెండూ చూడ్డానికి పక్కపక్కనే ఉన్నా ఇలా భిన్నంగా ఉండడం మాత్రం మిస్టరీ అనే చెప్పుకోవచ్చు. ఈ పర్వతానికి కొన్ని పురాతనమైన కథలు కూడా ఉన్నాయి. ఏంటంటే, ఈ పర్వతం చుట్టూ కొన్ని ప్రదేశాల్లో సొరంగాలు శంబాలా అనే నగరానికి దారితీస్తాయని, శంబాలా అనేది దేవతల యొక్క నగరం, ఇక్కడ పరిపూర్ణమైన ఆత్మలు మాత్రమే నివసిస్తాయని అక్కడ ప్రజల యొక్క నమ్మకం. కొన్నిసార్లు రాత్రి పూట పర్వతంపై నుంచి ఓం మరియు డమరుకం వంటి శబ్దాలు వినిపిస్తాయి. ఈ శబ్దాలు ఆ శంబాలా నగరం నుండే వస్తాయని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఈ కథలన్నీ టిబెట్ జానపద కథల్లోంచి తీసుకోబడ్డవి మాత్రమే. వీటికి ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు. అయితే ఫ్రెండ్స్, మౌంట్ కైలాస్ నిజంగా దైవస్థలమా లేక ప్రకృతి సృష్టించబడ్డ గొప్ప మిస్టరీయస్సా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే ఒక్కొక్క లైక్ నాకు ఒక మోటివ్లా ఉంటుంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. జై హింద్.